కోటి ఎస్బీఐ కాల్పుల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. కాల్పులు జరిపిన ఒకరిని హర్యానాలో పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీస్. మరొకరి కోసం యూపీ, హర్యానాలో గాలిస్తున్నారు. ఇప్పటికే కాల్పులు జరిపిన నిందితులకు ఆశ్రయం ఇచ్చిన పాతబస్తీ వాసిని అరెస్ట్ చేశారు. దోపిడీకి గత 3 నెలల నుంచి ప్లాన్ చేసింది యూపీ ముఠా. కేరళకి చెందిన వ్యాపారవేత్తపై కాల్పులు జరిపి 6 లక్షలు దోపిడీ చేశారు దుండగులు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత రెడ్డి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి. హర్యానాలో దొరికినట్టుగా చూస్తున్నాం, మిగతా వ్యక్తి కోసం యూపీ కూడా గాలిస్తున్నట్టుగా అప్డేట్ అందుతోంది. సో ఏంటి మీద ఇన్పుట్స్? ఇది ఒక్కసారి కాదు, ఒక నెలలోనో రోజులోనో జరిగింది కాదు, 3 నెలల నుంచి ప్లాన్ చేశారని కూడా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఏంటి మీద ఇన్పుట్స్? హరి, గత నెల 31వ తేదీన కోటి ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్ ఏటీఎం వద్ద కాల్పులు జరిపారు. అయితే అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి కూడా వారిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని కోర్టులు లాగుతూ వచ్చారు. అలాగే హైదరాబాద్ సిటీలో ఎవరైతే ఆశ్రమిస్తున్నారో వారిని ఇప్పటికే అరెస్ట్ చేసి వారి ద్వారా కూడా కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ కోసం దాదాపు 2.5 వారాలుగా కూడా యూపీకి చెందిన వారని తెలియడంతో కూడా అక్కడికి వెళ్లి వెతికారు. అలాగే అక్కడి నుంచి కూడా హర్యానా ప్రాంతాలకు వెళ్లి వెతక ఒకరిని పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న వారిని పట్టుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే మరొకరి కోసం కూడా యూపీకి చెందిన వారని తెలియడంతో యూపీ ప్రాంతాలు కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అక్కడ పూర్తిగా తిరుగుతున్నారు. వారి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఇద్దరి నిందితుల్లో ఒకరు హైదరాబాద్ కి సంబంధించిన హైదరాబాద్ లో వారికి నేర చరిత్ర ఉన్నట్టుగా కూడా తెలిసింది. దాన్ని బేస్డ్ కూడా పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడ వెతుకుతున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. దాదాపుగా కూడా చూసుకుంటే అప్పుడు ఎప్పుడైతే ఫైర్ అయిందో అప్పటి నుంచి పోలీసులు డ్రెస్సులు మార్చుకుంటూ ఫోన్లు మారుస్తూ కూడా వారంతా కూడా హైదరాబాద్ ప్రాంతంలోనే తిప్పారు. దాదాపు 2-3 రోజుల పాటు కాన్ఫరెన్స్ జరిగిన 2-3 రోజుల పాటు కూడా హైదరాబాద్ ప్రాంతంలోనే మకాం వేసి అంతకంటే ముందు 3 నెలల ముందు నుంచి దీనికి ప్లాన్ వేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ రోజు 31వ తేదీ రిషత్ అనే వ్యక్తికి రావడం 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తున్న సమయంలో అతని పైన కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు కూడా నిందితులను తీసుకుని వెళ్ళిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి కోసం యూపీ, హర్యానా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. అయితే ఇవాళ ఒకరిని పట్టుకోగా మరొకరి కోసం కూడా వెతుకుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మకాము ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో ఆ వారిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇక మరొకరి కోసం కూడా తెలుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. హరి, రైట్. ఇక కోటి ఎస్బీఐ కాల్పుల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానాలో ఒకరిని పట్టుకున్నట్టుగా ప్రస్తుతం బ్రేకింగ్ అందుతోంది. ఎస్బీఐ కాల్పుల కేసులో పురోగతి సాధించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అక్కడ హర్యానాలో ఒకరిని పట్టుకున్నారు. కాల్పులు జరిపిన ఒకరిని అక్కడ పట్టుకోవడం జరిగింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. మిగతా వ్యక్తి యూపీలో ఉన్నారు అన్న సమాచారంతో యూపీ, హర్యానాలో గాలింపు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. దోపిడీ ముఠాకు ఆశ్రయం ఇచ్చిన ఒక పాత బస్తీ వాసిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. దోపిడీకి 3 నెలల నుంచి కూడా ప్లాన్ చేసినట్టుగా ఈ యూపీ ముఠా ప్రస్తుతం మనకి సమాచారం అందుతోంది. కోటి ఎస్బీఐ కాల్పుల కేసులో మొత్తానికి పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడి వాహనాన్ని కూడా గుర్తించడం, అలాగే కాల్పుల్లో జరిపిన ఒకరిని హర్యానాలో పట్టుకున్నట్టుగా ప్రస్తుతం బ్రేకింగ్ అప్డేట్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి, ఎక్కడున్నారు మీరు ప్రస్తుతం? సో ఒకరిని హర్యానాలో పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సార్, ఏదైతే కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద కాల్పులు జరిపారో అందులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు యూపీకి, హర్యానాకి వెళ్ళి అక్కడ పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టక ఒక వ్యక్తిని హర్యానాలో కూడా అదుపులోకి తీసుకునేట్టు కూడా తెలుస్తుంది. మరో వ్యక్తిని కూడా పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు అయితే జరిగిస్తూ ఉన్నారు. అయితే గత నెల 31వ తేదీన మనం చూస్తున్న ఇదే ఎస్బీఐ ఏటీఎం వద్ద కాల్పులు జరిపారు. 2 రౌండ్ల కాల్పులు జరపగా అందులో ఒక ఏదైతే జరిపారో మొదటి రౌండ్లోనే ఒక రిషత్, అదే కేరళ వ్యాపారికి సంబంధించిన వ్యక్తిపై కాల్పులు జరిపారు. అతని వద్ద ఉన్న 6 లక్షల రూపాయలు కూడా తీసుకొని ఇక్కడి నుంచి పారిపోయారు. అక్కడి నుంచి కూడా చూసుకుంటే ఇక్కడి నుంచి ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ని కన్నా పోలీసులు పరిశీలించారు. ఇక్కడి నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళడం, అలా పలు ప్రాంతాలకు కూడా తిరిగి పోలీసులను ఏమార్చి ఆటోలు మారడం కానీ, అలాగే వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్ కూడా మారుస్తూ వారంతా కూడా మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా తిరిగారు. అయితే ఈ దీనికోసం కూడా 3 నెలల ముందు నుంచే ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 3 నెలల నుంచి ముందే ప్లాన్ చేసి ఎక్కడ చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎక్కువగా చాంద్రయాన్ గుట్ట, బార్కాస్ ప్రాంతంలో కూడా వాళ్ళు 3 నెలలకు కూడా మకాం వేసినట్టు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఓల్డ్ సిటీలో వారికి ఆశ్రయం ఇచ్చారో అతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు యూపీకి, హర్యానాకు వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరో వ్యక్తి కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. అయితే అందులో ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఒకరు హైదరాబాద్లో నేర చరిత్ర ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మొత్తంగా కూడా ఒకరిని అరెస్ట్ చేయగా మరో వ్యక్తి కోసం అతని నుంచి కూడా డీటెయిల్స్ తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అతని నుంచి వచ్చిన డీటెయిల్స్ ఆధారంగా
భాగంగా మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటీవల కాలంలో అఫ్జల్ గంజ్ కానీ ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిపిన కాల్పుల్లో ఎవరైతే దుండగులు ఉన్నారో వారి ఆచూకీ కనుగొనడం కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తోంది. పోలీసులు కూడా అక్కడ నేపాల్ వెళ్ళడం కానీ నేపాల్ దొంగతనాలు ఈ ఎస్బీఐ అఫ్జల్ గంజ్ వారందరూ కూడా పారిపోవడం తర్వాత వారి ఆచూకీ దొరకడం లేదు. అయితే ఇప్పుడు ఈ ఎస్బీఐ ఏటీఎం వద్ద కాల్పులు జరిగిన తర్వాత కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కోసం కూడా సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా ఈ ప్రాంతంలో మకా మేడం ఇక్కడి నుంచి మార్చి వారంతా కూడా రూట్ మార్చి తెలంగాణ రాష్ట్రం నుంచి బయటపడితే వారిని కనుగొనడం కూడా చాలా కష్టంగా మారిన తరుణంలో ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడంతో కూడా ఈ కేసులో పురోగతి బయటకు అయితే వస్తుంది. మొదట అప్డేట్ అయితే తెలుస్తుంది. మరో వ్యక్తి కోసం అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. హరి రైట్.